మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలు, మాట్లాడబోతున్నటువంటి మాటలు కూడా దేవునికి తెలుసు. మనం చేసిన పనులు, చెయ్యబోతున్నటువంటి పనులు, చెయ్యాలనుకుంటున్నటువంటి పనులు, చేసేటువంటి పనులు కూడా దేవునికి ముందుగానే తెలుసు. మనం ఎప్పుడు లేస్తామో తెలుసు, ఏ ఏ పనులు చేస్తామో తెలుసు, ఎప్పుడు నిద్రిస్తామో కూడా దేవునికి తెలుసు. మన పనులన్నీ దేవునికి ముందుగానే తెలుసు. చూడండి ప్రియులారా, మనం ఏ పని చేయగలుగుతామో కూడా దేవునికి తెలుసండి. ఒక సందర్భంలో ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని తెలియపరిచినాడు. ఏం జరిగినది అంటే, ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ముంబై నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి, అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆర్టీసీలో ఉద్యోగాలు ప్రకటించినారంట. ఈయనకి డ్రైవింగే రాదు, కానీ వీళ్ళ రిలేటివ్స్ చెప్పడంతో ఆ డ్రైవింగ్ పోస్ట్కి అప్లై చేద్దాము అని చెప్పేసి అప్లై చేశాడంట. అప్లై చేసిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకునే ప్రాసెస్లో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని రిటర్న్ వచ్చేసరికి ఇక అప్లికేషన్స్ పూర్తయిపోయినాయి అంట. ఈయనకి ఉద్యోగం రాలేదంట. అప్పుడు చాలా బాధపడ్డాడంట. నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను ఇంత శ్రమ పడ్డాను కదా, దేవుడు నన్ను కనికరించలేదు, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇప్పించలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాడంట. అయితే ఆ తర్వాత కొంతకాలానికే ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగాలను అనౌన్స్ చేశారంట. అప్పుడు వెంటనే ఈయన అప్లై చేస్తే అందులో ఈయనకు ఉద్యోగం వచ్చిందంట. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిది అంటే, ఆంధ్ర బ్యాంక్లో కూడా రిటైర్ అయిపోయింది ఆయన. ఆంధ్ర బ్యాంక్ ఉండగానే రిటైర్ అయిపోయింది. ఇప్పుడు అది యూనియన్ బ్యాంక్లో కలిసింది అనుకోండి. ఆంధ్ర బ్యాంక్గా ఉన్నప్పుడే రిటైర్డ్ అయిపోయినటువంటి ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, ఆర్టీసీలో గనక నేను ఉద్యోగాన్ని పొందుకొని ఉంటే మొదటి 3-4 నెలల్లోనే బంద్ చేసేవాడిని. ఆ ఉద్యోగం చేసేవాన్నే కాదు, దేవునికి నేనే పని చేయగలుగుతానో తెలుసు, నా ఆలోచనలు ఏమిటో తెలుసు, నా ఉద్దేశాలు ఏమిటో తెలుసు, నేను ఎలాంటి వ్యక్తినో దేవునికి తెలుసు. అందుకే అందులో నేను సెట్ కాలేను అని చెప్పేసి ఆ దేవుడు ఆ ఉద్యోగాన్ని నాకు దొరకకుండా చేసి నేను సెట్ అయ్యే ఉద్యోగంలో నన్ను జాయిన్ చేశాడు అని చెప్పాడు. అని చూడండి, దేవునికి మన గురించి పూర్తిగా తెలుసు. మనం ఏ పని చేయగలుగుతామో తెలుసు, ఏ పని చెయ్యలేమో కూడా తెలుసు. మనం చెయ్యాలనుకుంటున్న పనులు, మనం చెయ్యబోతున్నటువంటి పనులు, మనం చెయ్యాలి అని ఆలోచిస్తున్నటువంటి పనులు అన్నీ కూడా దేవునికి తెలుసు అంట. అంటే మన జీవితం అంతా కూడా దేవుని ముందట తెరిచిన పుస్తకం లాంటిది. అందులో మరుగైనది ఏది ఉండదు. దేవునికి సమస్తము తెలుసు మన గురించి.